ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణా రక్షస్వ మాం. గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః, ఋషిభ్యో నమః. ఆ వాసుదేవుడికి ప్రణామాలు మనం సమర్పించుకుంటూ భాగవతం అనేటువంటి విషయంలో మనం 100వ కథ 100 పూర్తి చేసాం ఇవాళతోటి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే చెప్పగలుగుతూ ఉంటాం. ఆయన అనుగ్రహం ఉన్నవారే వింటూ ఉంటారట. ఇది ఒక భాగవతం దగ్గర ఉన్నటువంటి విశేషం. అభిమానిస్తున్నారు, చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ప్రణామములు. ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా సుమారు 200 ఎపిసోడ్లు ఇవి రాబోతున్నాయి. అంటే భాగవతంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వదలకుండా మనం మనన చేసుకోవాలి. అసలు భాగవతంలో ఏముందో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం. ఏదో ప్రధానమైనటువంటి వామనావతారం, గజేంద్ర మోక్షం, నృసింహావతారం, కృష్ణుడి యొక్క బాల్య క్రీడలు అవన్నీ కాకుండా అసలు మరి మొన్న చెప్పుకున్న ఉపాఖ్యానంలో చిత్రకేతువు అనేవాడు రాక్షసుడు విష్ణు భక్తుడట. ఇలా ఏ విషయం చూసినా కూడా మనకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, మనం విననటువంటి విషయాలు, వ్యాస ప్రణీతం. వ్యాసుడు మరి ఆయన మనకి తెలియజేశాడు. ఆయన ముఖత కొన్ని వేల సంవత్సరాల కిందట. అసలు మనకు భూలోకం తప్ప మిగిలిన ఏవో లోకాలు అంటూ ఉంటారు. సంకల్ప అతల వేతల సుతల అంటూ ఉంటారు. అసలు ఆ లోకాల్లో ఎవరు నివసిస్తారు? ఊర్ధ్వలోకాల్లో ఎవరు ఉంటారు? అసలు ఎక్కడ ఎవడు? అసలు గ్రామాలు నగరాలు నిర్మించిన వాడెవడు? పృథు మహారాజు. ఇలా ప్రతిదీ కూడా మనకి ఆయన అర్థమయ్యే రీతిలో కూడా మనకి చక్కగా వివరించడం అనేది వ్యాసుడి యొక్క గొప్పతనం. వేదాంతం అనేది ఉండొచ్చు. వేదాంతము అంటే పరమాత్మ తత్వాన్ని మనకు తెలుసుకుంటూ మిగిలినటువంటి విషయాలు కూడా మనకి వ్యాస భగవానుడు తెలియజేశాడు. 100 కథలు, 100 విషయాలు మనం తెలుసుకున్నాం. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని 2 పుట్టారని అనుకున్నాం. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళలోకానికి తీసుకెళ్ళిపోతే మహావిష్ణువు వరాహస్వరూపమై ఆ భూమిని ఉద్ధరించడం కోసం ఆ హిరణ్యాక్షుడిని సంహరించి ఆయన భూమిని పైకి తీసుకొచ్చారు. తర్వాత హిరణ్యకశిపుడు. ఈ దితికి 2 సంతానం అని మనం అనుకుంటాం. కాదు, ఇంకా 49 మంది సంతానం ఈ దితికి ఉన్నారట. వారు మరుద్గణాలు.
దేవతలతో సమానమైనటువంటి భాగం వహించిన వాళ్ళు. అసలు వాళ్ళు ఎందుకు దేవత, మరి రాక్షసులకు పుట్టడం ఏమిటి, దేవతా స్వరూపం అవడం ఏమిటి, మరుద్గణాలు దేవలోకంలో వారి గౌరవాలు లభించడం ఏమిటి, దేవేంద్రుడు చక్కగా వారిని సోదరులా స్వీకరించడం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఉపోద్ఘాతంలో మన ఉపాఖ్యానంలో మనం తెలుసుకుందాం. అయితే ఈ అసుర లక్షణములు కలిగిన వారు దేవేంద్రుని చేత దేవతలుగా ఆదరించడానికి, అసుర స్వభావాన్ని వదిలిపెట్టి వాళ్ళు దేవతా స్వరూపం పొందడానికి ఈ మరుద్గణాలకి ఎటువంటి విషయం ఎలా లభించింది అని అడిగితే, అప్పుడు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నాడు, మన యొక్క ఇద్దరు పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. సరే, వీళ్ళంతా కూడా దేవేంద్రుడు వీళ్ళ కక్షగట్టి వీళ్ళని సంహరించేస్తున్నాడు కాబట్టి మనకి దేవేంద్రుడిని సంహరించగలిగే పుత్రుడు కావాలని ఆమె మనసులో ఉన్న మాట అన్నమాట అండి. ఆ మనసులో ఆ మాట పెట్టుకుని భర్తను అడుగగలదా? అడగలేదు. అడగకుండా భర్తకి చక్కగా సేవలు చేయడం ప్రారంభం చేసింది ఆమె. ఆ కశ్యపుడు అన్నమాట భర్త. ఆ కశ్యపుడిని సేవిస్తూ రోజు ఆయనకు కావలసినవన్నీ ఇస్తూ మంచి ఆ దితి యొక్క సేవలకు ఆయన మోహితుడైపోయాట. మోహితుడైపోయి ఒకరోజు అన్నాడు, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. ఏ వరం కావాలని అడుగుతావాడు స్వామి? నాకు మంచి వరం కావాలి. మహావిష్ణువు ద్వారా ఇంద్రుడు మన ఇద్దరు కుమారుల్ని చంపించాడు. ఆ దేవేంద్రుణ్ణి సంహరించగలిగేటువంటి శక్తివంతమైన బాలుడు నాకు కావాలి అని అడిగింది. దేవేంద్రుడిని సంహరించేటువంటి బాలుడు కావాలంటే ఎలాగా? అయ్యయ్యో, నేను తప్పు చేసి ఉంటానే అనుకున్నాడు కశ్యపుడు మనసులో. ఈ స్త్రీలు సేవించారు, సేవించిన మట్టుకు బాగుండాలి, సంతోషించాలి. సేవలో పడిపోయి నీకు నచ్చిన వరం కోరుకోండి, ఇటువంటి వరం కోరుకున్నారు, ఇది ఎలాగా అని ఆలోచించాడు. ఎవరు? కశ్యపుడు. సరే అమ్మా, నువ్వేదో అడిగో వరం భార్యామణి, మరి నీ వరానికి నేను ఇవ్వాలి కాబట్టి తప్పకుండా నీకు వరం ఇస్తాను. కానీ 1 సంవత్సర కాలం పాటు శ్రీమన్నారాయణుని పూజించాలి. అంటే ఇలా కనుక నువ్వు పూజ కనుక చేసినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటయ్యా అంటే, మనస్సు చేత కానీ, వాక్కుల చేత కానీ, చేతల చేత కానీ ఏ ప్రాణిని కూడా మనం హింసించకూడదు. అసలు కశ్యపుడు చెప్పినటువంటి ధర్మాలు మనం వింటే చాలు. ఆమెకే దితికే కాదు, మనకు కూడా ఇవే. మనకి శక్తి ఉంది కదా అని ఎవరిని శపించకూడదు. అసత్యం పలకరాదు. గోళ్ళు, నఖాలంటే గోళ్ళు, రోమం అంటే జుట్టు, వీటిని కట్ చేసుకోకూడదు. అమంగళకరమైనటువంటి ఏ వస్తువుని మనం ముట్టుకోకూడదు. అందుకే అపవిత్రమైన వస్తువులు మనం ముట్టుకోకూడదు. ఎవరి మీద కోపడకూడదు. చెడ్డవారితో మాట్లాడకూడదు. బట్ట విప్పిన తర్వాత మళ్ళీ బట్ట కట్టకూడదటండి. బట్ట విప్పిన తర్వాత ఆ బట్ట వదిలేయాలి, వేరే బట్టే కట్టుకోవాలట. ఇది మడి. ఆ చేత విప్పిన బట్ట మళ్ళా కట్టకూడదు. ఇతరులు కొంతమంది మాలలు వేసుకుంటారు, ఆ మాలలు మనం వేసుకోకూడదు. ఇతరులు తినగా మిగిలినటువంటి అన్నాన్ని తినకూడదు. మాంసయుక్తమైన ఆహారాన్ని స్వీకరించకూడదు. రెస్ట్ అయిపోయిన వాళ్ళు వంట వండేస్తే తినేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. ఆ 3 రోజులు బయట కూర్చోమనాలి, తినకూడదు. తింటే ఆయుక్షేయడమట. అపవిత్రమైన అన్నం. ఈ మగవాళ్ళు వండుకోవడం రాక ఆడవాళ్ళైనా స్నానం చేసి ఇంట్లోకి వచ్చి వంటలు వండేస్తూ ఉంటారు. రజస్వలైనటువంటి స్త్రీ చూసిన అన్నం కనుక భుజిస్తే అది చాలా అపవిత్రమైనది అన్నారు. ఇలా దోశలు పట్టుకుని నీరు తాగుతారు కొంతమంది, అలా తాగకూడదు. సంధ్యా సమయంలో ఆ భగవంతుడిని ధ్యానం చేయాలి.
పాద ప్రక్షాళన, కాళ్ళు కడుక్కోకుండా అశుచిగా తడి కాళ్ళతో ఎక్కడా ఉండకూడదు. ఉత్తరం వైపు తలపెట్టి పడమర వైపు తలపెట్టి పడుకోకూడదు. ప్రతి నిమిషము కూడా శుభ్రంగా ఉండాలి. చాలామంది బొట్టు పెట్టుకోరండి, స్టిక్కర్లు పెడతారు. అది తప్పు, అమంగళకరమట. మంగళకరం ఏమిటి అంటే బొట్టు అట. ప్రతి ఒక్కరూ కూడా బొట్టు అనేది తప్పనిసరిగా ఆడైనా మగైనా పెట్టుకోవాలి. పవిత్రత. స్త్రీ ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి వస్తువులు ధరించడంలో ఈ బొట్టు చాలా ప్రధానమైనది. దీనికి ప్రతినిధిగా స్టిక్కర్ పెట్టుకోవడం ప్రధానమైనది మాత్రం కాదు. అది అలంకారం అవుతుంది తప్ప శుభప్రదమైన వస్తువు అయితే అవ్వదు. మనం చాలామంది పొద్దున్నే లేచి పళ్ళు తోముకుని వంట వండేస్తారు, తర్వాత స్నానం చేస్తారు, తర్వాత దేవుడి దీపం పెడతారు. ఆ ప్రాతకాలంలో అపవిత్రమైన అన్నం వండి అది భుజిస్తే ఆయుష్యం అన్నమాట అండి. అటువంటి పనులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదు. కావాలంటే ఒకసారి నీళ్లు పోసుకుని వంట వండేసేయి, మళ్ళీ ఇంకోసారి నీళ్లు పోసుకో, తప్పే ఉంది. అంతే భుజించిన తర్వాత దేవుడి సేవ చేస్తారంటే పనికిరాదట. ముత్తైదువులు వచ్చారనుకోండి, వారికి బొట్టు పెట్టాలి, పూల మాలలతో ఉండాలి, చందనాది సుగంధ వస్తువులతో వారిని భూషణాదులు అలంకరింప చేయాలట. వారికి తాంబూలాదులన్నీ కూడా మనం ఇవ్వాలి. నీకు మంచి పుత్రుడు పుడతాడు. ఇదంతా ఏమన్నారో తెలుసా? పుంసవనము అన్నారు దీన్ని. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పుంసవనము అన్నారు. దీన్ని 1 సంవత్సర కాలం నిష్ఠతో ఆచరిస్తే ఇంద్రుణ్ణి చంపగలిగిన కుమారుడు నీ గర్భమయ్యందు కలుగును అన్నాడు. ఎవరు? కశ్యపుడు దితితో. దితి దృఢమైన నిశ్చయం కలిగి ఉన్నది. ఏవైనా సరే ఇంద్రుడిని సంహరించేటువంటి పుత్రుడు నాకు కావాలి కాబట్టి ఈ సంవత్సర కాలము ఎంత కఠినమైన తపస్సైనా నియమాలైనా నేను చేస్తాను కశ్యపా అని ఆ భర్త యొక్క ఆశీస్సులను తీసుకుని వెంటనే వేషాన్ని మార్చుకుని ఆశ్రమానికి వచ్చి ఆమెకు ఈ యొక్క నియమాలన్నీ ప్రారంభం చేస్తూ ఉన్నది. ప్రతిరోజు కూడా ఆయా సమయములందు వనము నుండి తీసుకొచ్చేటువంటి ఫలాలు, పుష్పాలు, కందమూలాలు, సమిధులు, దర్పలు, పత్రములు, అంకురములు, మట్టి, జలము తీసుకొచ్చి ఆమెకి సమర్పిస్తూ ఉండేనట. ఈ విధంగా ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనుకున్నారు? దేవేంద్రుడు వచ్చేసాడు అక్కడికి. దేవేంద్రుడు వచ్చి ఆమె దగ్గర ఆమెకి సేవ చేయడం ప్రారంభం చేశాడు. మరి దేవేంద్రుడు ఎవరనుకున్నారు? నేర్పరైనటువంటి దేవేంద్రుడు తన పినతల్లే దితి అంటే వచ్చి ఆవిడకి కావలసినటువంటివన్నీ కూడా ఆమెకు ప్రతిరోజు ఆమె ఏమి చేస్తే అవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఈ సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఇంద్రుడు. ఆమె చాలా తెలివైంది. వీడిని చంపడానికి లోపల గర్భంలో ఆ తేజస్సు ఉంది. ఎవరిది? కశ్యపుడి యొక్క తేజస్సు ఆమె ధరించి ఉన్నది. ఇదే దితి యొక్క గర్భంలో కశ్యపుడి యొక్క తేజస్సు అభివృద్ధి చెందుతోంది. దేవేంద్రుడు ఆమె యొక్క సేవ చేస్తూ ఆ లోపల ఉన్నటువంటి తేజస్సుని ఏం చేయాలి అని అతనికి అర్థం అవ్వట్లేదు. చాలా కృషించిపోయింది. ఈ నియమాలు చేయడం అంటే మాటలేమిటండి? ఎన్ని నియమాలు చెప్పాడో అలా నియమాలు చేస్తూ ఉన్న సమయంలో సంధ్యా సమయం అట. అది నోటిని కడుక్కోకుండా, ఆచమనం చేయకుండా, పాద ప్రక్షాళన చేసుకోకుండా నిద్రపోయింది ఆమె. అపవిత్రురాలైపోయింది. సంధ్యా సమయం. ఆ సంధ్యా సమయంలో ఎప్పుడు పడుకోకూడదు. సంధ్యా సమయం అంటే సూర్యుడు ఉదయించే సమయం, మళ్ళీ సూర్యుడు అస్తమించే సమయం. ఆ సమయంలో మనం ఎప్పుడు కూడా నిద్రించకూడదటండి. ఏకదా సాతు సంధ్యాయాం ఉచ్చిష్ట వ్రతకరిసిత అస్పృష్టవార్యతో అవార్యధౌతాంగ్రి
సుష్వాప విధిమోహిత. అనుకోకుండా ఆమె శుభ్రంగా హాయిగా నిద్రపోయింది. యోగ శక్తులు కలిగినటువంటి ఇంద్రుడు అదను చూసుకొని ఉన్నాడు, సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. ఆమె అపవిత్రంగా ఉంటే గాని ప్రవేశించలేడు. ఆమె అపవిత్రత అయింది, నిద్రలో ఉంది. ఆ నిద్రలో మునిగి ఉన్నటువంటి దితి యొక్క గర్భమునందు తన యోగమాయి చేత ఇంద్రుడు ప్రవేశించాడు. దితే ప్రవిష్టముదరం యోగేశో యోగమాయయా లబ్ధ్వా తదంతరం శక్రో నిద్రాపహృతచేతసః. దితే ప్రవిష్టముదరం యోగేశో యోగమాయయా. యోగమాయ చేత దితి యొక్క గర్భంలో ప్రవేశించాడు ఈ దేవేంద్రుడు. అతడు బంగారపు కాంతితో మెరీచున్నటువంటి ఆమె గర్భములో తన వజ్రాయుధాన్ని తీసుకుని ఆ గర్భస్థ శిశువుని 7 ముక్కలుగా నరికేడట. ఆ గర్భంలో ఉన్న కశ్యపుడి యొక్క తేజస్సుని 7 భాగాలుగా నరికాడు. ఆ గర్భస్థ శిశువు ఏడుస్తూ ఉంటే ఈయనన్నాడు, మారోదీహి అన్నాడు, ఏడవకము. చకర్త సప్తదా గర్భం వజ్రేణ కనకప్రభం రుదంతం సప్తదైకైకం మారోదీరితి తాన్ పుమాన్. ఆమె గర్భమే బంగారపు రంగులో ఉన్నది. తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా గర్భస్థ శిశువుని ఖండిస్తే ఏడుస్తూ ఉంటే ఏడవద్దు అని చెప్పి ఒక్కొక్క ముక్కను మళ్ళా 7 భాగాలు చేసాడు. చూసారా, 7 × 7 మళ్ళా ఒక్కొక్క మొక్కని 7 భాగాలు చేశాడు. 7 ఏళ్ళు 49 మంది అయ్యారు. అంచేత మహారాజా, ఆ ఇంద్రుడు ఆ విధముగా గర్భమును ఖండ ఖండాలుగా చేయించున్నప్పుడు అవి చేతులు జోడించి, దేవేంద్ర, మమ్మల్ని ఏల చంపుచున్నావయ్యా, మేము నీ సోదరులమైన మరుత్తులము అని పలికారు. మరి పెంతల్లి కొడుకులు కదండి. మా భైష్ట భ్రాతరో మహ్యం యామిత్యాహ కౌశిక అనన్య భావాన్ పార్షదాన్ ఆత్మనో మరుతాం గణాన్. మేము మీ సోదరులమైన మరుత్తులమయ్యా. సరే, మీరు నా సోదరులు, మీరు భయపడకండి అన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? వాళ్ళు శ్రీమన్నారాయణుడిని ఆమె పూజిస్తూ ఉన్నది. ఆ గర్భంలో ఉన్న తేజస్సు కూడా చాలా గొప్ప తేజస్సు. ఇంద్రుడు కూడా ఏం చేశాడయా, ఇంద్రుడితో కూడి 50 మంది అయ్యారు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ సవితి తల్లి, అతడు ఆ పిల్లల శత్రుభావంతో చూడలేదు, తన సోదరులాగే చూశాడు. వాడు మరుత్తులు అన్నాడు. వారికి యజ్ఞంలో సమర్పబడే సోమరస భాగాన్ని కల్పిస్తారని చెప్పాడు. ఈ విధంగా ఆ దితి నిద్ర నుండి లేచిన వెంటనే అగ్ని తేజస్సుతో కనబడినటువంటి 49 మంది బాలురు, ఇంద్రుడు కలిపి 50 మందిని ఆమె చూసింది. నాయనా ఇంద్ర, అదితి పుత్రులైన దేవతలను భయపెట్టి కుమారుని పొందాలని అనుకున్నానయ్యా. ఈ వ్రతాన్ని ఆచరించాను. నేను ఒక్క అబ్బాయి గురించి అన్నాను, నువ్వు 49 మంది, నీతో కలిపితే 50 మంది అయ్యారు అని ఈ విధంగా ఆమె ఏమీ అనలేదు. ఇంకా ఎంచేత సరే, భగవంతుడి యొక్క నిర్ణయం. జగదీశ్వరుడైనటువంటి శ్రీహరి అందరికీ ఆరాధ్యుడు, ఆత్మస్వరూపుడు. తో శ్రీమన్నారాయణని ఆరాధించాను అని ఆమె మరుద్గణాలు ఆమె సంతానంగా లభించేట. ఇంద్ర తయాభ్యనుజ్ఞాత శుద్ధ భావేన తుష్టయా జగామ త్రిదివం ప్రభు. ఆ దితి సంతుష్టరాలైంది. ఆమె ఆజ్ఞ తీసుకుని ఇంద్రుడు మరుద్గణాలతో కూడి ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి స్వర్గలోకానికి ఆ మరుద్గణాలని తీసుకుని వెళ్ళాట. ఏవంతే సర్వమాఖ్యాతం
యన్మాం త్వం పరిపృచ్ఛసి మంగళం మరుతాం జన్మ కిం భూయ కథయామితే. ఈ మరుద్గణాల యొక్క జన్మ మనం తెలుసుకున్నాం. మిగిలినటువంటి విషయాలు అంటే ఈ పుంసవన వ్రత విధానాలు, కొన్ని మంచి విషయాలన్నీ కూడా రేపు ఈ విధంగా దేవేంద్రుడు ఒక్కడే కాదు, దేవేంద్రుడిని సంహరించాలనుకునేటువంటి దితికి 49 మంది పుత్రులు కలిగారు. ఇంద్రుడి యొక్క వజ్రాయుధం బ్రహ్మ తేజస్సు, కశ్యపుడి యొక్క తేజస్సు ఆ 49 ముక్కలుగా ఇతను వజ్రాయుధం చేత చేయడం ద్వారా వారు మరుత్తులయ్యారు. వారు దేవేంద్రుడితో సమానంగా ఇంద్రలోకంలో ఉండడం చేత ఆ దితి కూడా సంతోషించి, ఇప్పుడు 49 పిల్లలు కాదు నాన్న, నీతో నాకు 50 మంది సంతానం అని ఆ దితి దేవేంద్రుడితో అండం. ఆ దితి కూడా మరి దేవేంద్రుడి యందు శత్రుభావం కానీ కోపం కానీ ఆమె పెట్టుకోలేదు. చేతంటే సదా సాక్షాత్తు విష్ణువుని పూజించింది ఆమె. ఏదో ఒక పిల్లవాడు కావాలనుకుంది, కానీ 49 మంది పుట్టారు. అంచేత ఆమె కూడా ఎంతో ఆనందాన్ని పొంది, సరే మరుద్గణముల యొక్క జన్మ శుభప్రదమైంది. మళ్ళా రాక్షసులు లాంటి వాళ్ళు పుడితే మళ్ళా వాళ్ళు ఎవరిని సంహరిస్తారో తెలియదు, వాళ్ళు ఎవరి చేత సంహరింపబడతారో తెలియదు. అంచేత వారి యొక్క జన్మ శుభప్రదమైనది అని చెప్పి సమాధానం చెప్పారన్నమాట అండి. ఈ విధంగా ఆ మరుద్గణాలకి సంతానం లేదట. ఇటువంటి విషయాలన్నీ మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. మనం ఈరోజు 100వ భాగం అంటే 100వ భాగాల్లో మనం ఉన్నాం. ఈ అందరి యొక్క ప్రోత్సాహంతో 100 కథలు విషయాలు తెలుసుకున్నాం. భాగవతంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. అందరి యొక్క ప్రోత్సాహం వల్ల ఇది జరుగుతోంది. మరి మాకు ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంకా తరచూ భవిష్యత్ కాలంలో దీన్ని ప్రోత్సహించాలని, మీ ఎపిసోడ్లన్నీ కూడా 1 నుంచి 100 వరకు కూడా అన్నీ కూడా లైన్గా యూట్యూబ్ ఛానల్, మా పులిలు సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్లో మేము పెట్టాం. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక రోజు చూడకపోయినా చూడొచ్చు. పాతవన్నీ కూడా ఉన్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈవేళ ఇది పెట్టారు కదా పాత ఉండవేమో అనుకుంటారు. అలా ఏమీ లేదు. కంప్లీట్గా 300 ఎపిసోడ్లు కూడా మా ఛానల్ పులిలు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో భవిష్యత్తులో కూడా ప్రతిరోజు కూడా మేము పెడతాం. అంచేత మీరు చూడండి తప్పకుండా. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు ఉండాలని, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా భావి తరాల వారికి ఈ యొక్క భాగవతాన్ని మీరు అందిస్తారని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎంతో వ్యయ ప్రయాసలతో అయినా కూడా ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే చెప్పగలుగుతున్నాం. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఆ పరమాత్మ మనలో ఉన్నటువంటి వాక్కును తీసుకొచ్చి పైకి అందివ్వడం జరుగుతోంది. ఆ యొక్క అనుగ్రహం కేవలం మన చాలా నిమిత్త మాత్రం, అజ్ఞానులం, అసమర్థులం. అటువంటి మనకి ఆ వాసుదేవుడు చెప్పించుకున్నాడు అంటే ఆయనకు అనుగ్రహం సంపూర్ణంగా ఉందని భావిస్తూ, భవిష్యత్తులో కూడా స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.